Post. Today we will see about GDS to MTS and Postman Paper 1 for Telangana Circle. This will be a tentative key for set D annamata. Idi oka disclaimer entante idi departmental key kaadu, just for your information and knowledge sake annamata. First question, warehousing service is feature of which business? Idi logistic post andi. Answer D. 5 men complete a work in 10 days. In how many days will one man complete the same job? 5 10 రోజుల్లో చేస్తే కనుక ఒక మనిషికి ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది. ఇన్వర్స్ ప్రపోర్షన్ అన్నమాట. సో 5 into 10/1 అన్నమాట, 50 days అనేటువంటిది ఏ అనేది ఆప్షన్ కరెక్ట్. హూ లెడ్ రంపా రెబెలియన్ అగెన్స్ట్ బ్రిటిష్ రూల్? రంపా రెబెలియన్ అనేటువంటిది అల్లూరి సీతారామరాజు గారు. విచ్ ఆఫీస్ హెల్ప్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లూజ్ బ్యాగ్స్? వాల్యూమ్ 5 రూల్ 9A నుంచి ఇవ్వడం జరిగింది. ట్రాన్సిట్ ఆఫీస్ అన్నమాట. ఆన్సర్ ఇస్ ట్రాన్సిట్ ఆఫీస్. ఆన్సర్ ఏ. ఇంప్రెషన్స్ ఆఫ్ ఫ్రాంక్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ వాల్యూ డే అండ్ లైసెన్స్ డే అన్నమాట. పిఓ గైడ్ పార్ట్ 1 నుంచి ఇవ్వడం జరిగింది. 11 క్లాజ్ 11. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బీ అట్ వర్క్ డాష్ ఎవ్రీ డే అండ్ ఆన్ టైమ్ అన్లెస్ యు ఆర్ సిక్ ఆర్ హ్యావ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ. అటెండెన్స్ అన్నమాట. ఇది ఎథిక్స్ మోరల్ సైన్స్ గురించి. వాట్ ఈస్ ది కరెంట్ చైర్మన్? హూ ఈస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్కి చైర్మన్ ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆయనే వస్తారు. ఇది కూడా చదువుకున్నాం మనం. పర్సన్ ఏ ఇన్వెస్టెడ్ ఎక్స్ ఫర్ 5 years అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14% per annum అండ్ షీ ఒబ్టైన్డ్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ₹1540. ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. మనకి SI = PTR/100 అనేది ఫార్ములా తెలుసు. ఇందులో మనకి ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు SI × 100/TR అనేటువంటిది ఫార్ములా అరైవ్ అవుతుంది. P కనుక్కోవాలి మనం. ఇందులో 1540 అనేటువంటిది ఇంట్రెస్ట్గా ఇచ్చారు కాబట్టి SI = 1540, అలాగే ఇంటూ 100 డివైడ్ బై టైం వచ్చేసరికి 5 years. పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R = 14% అంటే సబ్స్టిట్యూట్ చేస్తే 2200 వస్తుంది. ఆన్సర్ ఏ అనమాట. హూ ఈజ్ ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ? అది జిష్ణుదేవ్ వర్మ గారు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రెంటర్ ఆఫ్ ఎ పోస్ట్ బాక్స్ చేంజింగ్ హిస్ బిజినెస్ అడ్రస్ ఆర్ షిఫ్టింగ్ హిస్ ఆఫీస్ టు అనదర్ ప్లేస్, ఈ షుడ్ ఇన్వేరియబుల్లీ ఇన్ఫార్మ్ ద పోస్ట్ మాస్టర్ ఆఫ్ ది చేంజ్ విత్ ఇన్ డాష్ డేస్ ఆఫ్ సచ్ చేంజ్ అనమాట. అది 7 days అనమాట. 7 days ఆఫ్ చేంజ్ అనేటువంటిది ఉంటుంది. క్లాస్ 55 పిఓ గైడ్ పార్ట్ 1 ఉంటుందన్నమాట. అడ్రస్ మారితే పోస్ట్ మాస్టర్కి 7 రోజుల్లోపు చెప్పాలి. హౌ మెనీ క్లాసెస్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఆర్ దేర్? ఇన్ని 3 classes అనమాట. HO, SO, BO. ఫీ ఫర్ అప్లయింగ్ న్యూ ఫ్రాంకింగ్ మెషిన్ లైసెన్స్ ఈజ్ ₹375 ఫర్ 5 years అని చదువుకున్నాం. A 500-meter long train running at a speed of 100 meters per second crosses in 10 seconds. What is the length of the tunnel? ఇది వచ్చేసరికి లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేటువంటిది గివెన్ యాజ్ 500 meters ఇచ్చారు. సిన్స్ ద ట్రైన్ క్రాసెస్ టన్నల్ ఇన్ 10 seconds, ఇట్స్ స్పీడ్ ఈజ్ 100 meters per second కాబట్టి అది ఇట్ మీన్స్ ఇట్ ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters అనమాట. అంటే 1000 ఎలా వచ్చింది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. అక్కడ మీకు డిస్టెన్స్ ఇంటూ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మీకు అక్కడ అది వచ్చింది కదా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 100, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 10 seconds. ఈ రెండు మల్టిప్లై చేస్తే మీకు డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ 1000 అనమాట. ఆల్రెడీ 500 meters ట్రైన్ ఉంది కాబట్టి మిగతాది 500 అనేటువంటిది. టన్నల్ యొక్క లెంత్ 500 అనమాట. క్యాంప్ బ్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎన్క్లోజ్ ది ఆఫీస్ ఫైల్స్ అండ్ అదర్ ఆఫీస్ డాక్యుమెంట్స్ అని కరెక్ట్ అనమాట. ఏ ఇస్ కరెక్ట్. హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ బిమ్స్టెక్? 7 countries అనమాట. మెంబర్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఆఫ్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట బిమ్స్టెక్ అంటే. ద మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, శ్రీలంక. ఇవన్నీ కూడా బిమ్స్టెక్ కంట్రీస్ కంప్రైజెస్ ఆఫ్ 21% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్లో 21% వీళ్ళు ఉంటారు. హూ ఈజ్ ద, ఇది జీకే నుంచి ఇవ్వడం జరిగింది. హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, పోస్టల్ సర్వీస్ బోర్డ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఎవరు? మెంబర్ PLI అనమాట. ఇది చదువుకున్నా. Evaluate 2 + 4 డివైడ్ బై 22 + 6 విత్ ఇన్ బ్రాకెట్స్ ఇంటూ 2 అనమాట. ఇది సింపుల్గా ఇక్కడ చూడొచ్చు. 2 + 4 డివైడ్ బై ముందు వస్తుంది కదా, ఈ రెండు బ్రాకెట్లో తీసేస్తే 28, 4/28 అంటే 1/7. అప్పుడు 2 + 2/7 అవుతుంది, 16/7 అనమాట ఆన్సర్. సాల్వ్ ద ఫాలోయింగ్ యూజింగ్ బోర్డ్మాస్ రూల్స్. 10 + 10 × 10/10 అన్నారు. ఇక్కడ 10/10 ముందు డివైడ్ బై చేస్తాం మనం, అది 1. 10 + 10 × 1 అంటే ఆటోమేటిక్గా 20 అనమాట.
Any postal article suspected to contain any goods of which transmission by post is prohibited by or any enactment for time being in force is received for delivery at post office వస్తే కనుక ఇది సస్పెక్టెడ్ టు కంటైన్ ఎనీ గూడ్స్ ఉంటే కనుక ద ఆఫీస్ విల్ డెలివర్ ద ఆర్టికల్ టు ద అడ్రస్ వితౌట్ ఇంటర్ఫిరెన్స్, తప్పు కదా. అలాగే ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ విల్ ఇష్యూ నోటీస్ టు ద అడ్రస్ ఇన్వైటింగ్ హిమ్ టు అటెండ్ ద పోస్ట్ ఆఫీస్ అండ్ షాల్ ఇన్ ద ప్రెజెన్స్ ఓపెన్ అండ్ ఎగ్జామిన్ ది పోస్టల్ ఆర్టికల్ అనమాట. ఇది కరెక్ట్. ఓపెన్ మనకి అది దానిలో మీకు వాల్యూమ్ పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 212లో ఉంటుందన్నమాట. ఓకే, డౌట్ఫుల్ అని మార్క్ చేసి చేయాలని ఉంటుంది కదా అది. యు ఆర్ ఎ పర్సన్ విత్ హై లెవెల్ ఆఫ్ డాష్ ఇఫ్ యూ స్టాండ్ బై యువర్ వాల్యూస్ ఈవెన్ ఇఫ్ అదర్స్ పుట్ ప్రెషర్ ఆన్ యూ టు డూ సంథింగ్ దట్ ఈస్ రాంగ్ ఆర్ ఇఫ్ దే మేక్ ఫన్ ఆఫ్ యూ. అది కమ్యూనికేషన్, కోఆపరేషన్, హానెస్టీ, ఇంటిగ్రిటీ అన్నారు. ఇంటిగ్రిటీ అనమాట. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ, మీరు వాల్యూస్ మీద ఉంటారనమాట. ఎవరు ప్రెషర్ చేసినా మార్చుకోరు. హూ ఈస్ ద కాంపిటెంట్ టు ఎక్స్టెండ్ ద వర్కింగ్ అవర్స్ ఆఫ్ నైట్ పోస్ట్ ఆఫీస్ అండ్ అప్ టు వాట్ టైమ్? అది డీజీ పోస్ట్ 20-30 అవర్స్, 8:30 వరకు. మిస్టర్ విరాట్ కోహ్లీ హ్యాస్ set an average of 9 innings. In the 10th innings he scored 100 runs and thereby increasing his average by 8 runs. His new average is, మనం ఇక్కడ చూస్తే కనుక సర్టన్ యావరేజ్ అంతా 9 innings యావరేజ్, తర్వాత 10th innings అంటే టోటల్ ఇన్నింగ్స్ వచ్చేసరికి 10 innings అనమాట. 10th innings 800 చేశారు. యావరేజ్ అనేటువంటిది 8 runsతో పెరిగిందనమాట. ఇప్పుడు సపోజ్ బ్యాటింగ్ యావరేజ్, మామూలుగా ఆయన బ్యాటింగ్ యావరేజ్ కనుక సర్టన్ యావరేజ్ అన్నది లెట్ ద సర్టన్ యావరేజ్ బి ఎక్స్ అనుకుంటే కనుక ఆ బ్యాటింగ్ యావరేజ్, న్యూ బ్యాటింగ్ యావరేజ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. ఎందుకంటే ఇంక్రీజ్ బ్యాటింగ్, ఈ స్కోర్డ్ 100 runs దేర్ బై ఇంక్రీజింగ్ హిజ్ యావరేజ్ బై 8 runs పెరిగింది అంటున్నాడు. కాబట్టి యావరేజ్ 8 పెరగడం అంటే ఫస్ట్ది ఎక్స్ అనుకుంటే కనుక మొదట్లో బ్యాటింగ్ యావరేజ్ ఎక్స్ అనుకుంటే తర్వాత న్యూ బ్యాటింగ్ యావరేజ్ ఎంత అవుతుంది? 8 + x అవుతుంది. అలాగే టోటల్ రన్స్ వచ్చేసరికి ఎన్ని రన్స్ చేస్తుంటాడు? 9 innings చేశాడు కాబట్టి 9x అనమాట, అంతే కదా. యావరేజ్ ఎక్స్ కాబట్టి టోటల్ రన్స్ 9 innings ఎంత అవుతుంది? 9x అవుతుంది. ప్లస్ 100, 10th innings 100 చేశాడు కాబట్టి అది 100 కలుస్తుంది. అప్పుడు టోటల్ రన్స్ 9x + 100 అనమాట. న్యూ బ్యాటింగ్ యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? టోటల్ రన్స్ బై టోటల్ ఇన్నింగ్స్ అనేటువంటిది వేస్తాము. టోటల్ రన్స్, న్యూ బ్యాటింగ్ యావరేజ్ మనకు ఆల్రెడీ ఇక్కడ x + 8 అనేది తెలుసు, అది ఇక్కడ వేశాను నేను. అలాగే టోటల్ రన్స్ అనేటువంటిది మనకు తెలుసు, ఇక్కడ 9x + 100 అనేటువంటిది టోటల్ రన్స్. టోటల్ ఇన్నింగ్స్ ఎన్ని? 9 + 1. ఇక్కడ 100 runs చేసింది ఒక 1 inning ఉంది కదా, 10th inning. టోటల్ ఇన్నింగ్స్ 10 కాబట్టి 10 వేసాను నేను. సో అది ఎక్స్ సాల్వ్ చేస్తే 20 వచ్చింది. ఇక్కడతో అయిపోలేదు లెక్క. బ్యాటింగ్ యావరేజ్ ఇప్పుడు ఎక్స్ అంటే బ్యాటింగ్ యావరేజ్ అతను మామూలుగా యావరేజ్ ఎక్స్ అనమాట, అది 20 వచ్చింది. కానీ న్యూ బ్యాటింగ్ యావరేజ్ కనుక్కోమన్నాడు. వాట్ ఈస్ హిజ్ న్యూ యావరేజ్ ఈజ్ అని అన్నాడు. కాబట్టి న్యూ బ్యాటింగ్ యావరేజ్ ఎట్లా వస్తుంది మనకు తెలుసు, ఫస్ట్లోనే చూసాం. x + 8, x 20 కాబట్టి 20 + 8 28 అనమాట. ఆన్సర్ సి అవుతుంది. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద మినిమం వెయిట్ లిమిట్ ఆఫ్ బిజినెస్ పార్సెల్? ఇది 2 kgs అనమాట. మీకు అది టేబుల్లో చూస్తే ఉంటుంది, టారిఫ్ టేబుల్లో. విచ్ రూల్ టాక్స్ అబౌట్ ఎథిక్స్ గురించి మాట్లాడేది సిసిఎస్ కాండక్ట్ రూల్స్ అనమాట. A tailor uses 20 meters 47 centimeters of cloth to make one shirt. How much cloth is needed to make 13 shirts? ఒక షర్ట్కి 2 మీటర్లు 47 సెంటీమీటర్లు అంటే మనకు తెలుసు 1 మీటర్ = 100 సెంటీమీటర్స్ అని. కాబట్టి 13 షర్ట్స్ కావాలంటే ఒకదానికి 2.47 అయితే 13కి ఏమవుతుంది? × 13 అనమాట. 2.47 × 13 వచ్చేసరికి మీకు 32.11 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ డి అనమాట. వాట్ ఈస్ ద స్కాలర్షిప్ అమౌంట్ పర్ యానం అండర్ దీన్ దయాల్ స్పర్శ్ యోజన? ఎంతది? 6,000 per annum అనమాట. Which of the following statement is false? Franked articles should be posted in letterbox. Manufacture and use of fictitious stamps for any purpose is punishable offence. Resetting of franking machine must be done at post office only. BNPL bill is paid on monthly basis. B, C, D కరెక్టే. ఇది ఫాల్స్ అనమాట. ఫ్రాంకింగ్ మెషిన్ ఆర్టికల్స్ని లెటర్ బాక్సెస్లో వేయకూడదు. ఎనీ న్యూస్ పేపర్ నాట్ కంప్లైయింగ్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్ యాక్ట్ 1867 షుడ్ బి charged with newspaper rate, charged with book packet rate, charged with letter packet, treated as a prohibited article అనమాట. ఈ న్యూస్ పేపర్ రూలింగ్స్కి రిజిస్ట్రేషన్ యాక్ట్కి కంప్లై అవ్వాలి. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో 209 clauseలో చెప్పబడి ఉంటుంది ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్లో.
వాట్ ఆర్ డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ ప్యూన్? క్లియరెన్స్ ఆఫ్ లెటర్ బాక్స్, కన్వేయింగ్ మెయిల్ టు అండ్ ఫ్రమ్ టౌన్ సబ్ పోస్ట్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, వర్క్ యాజ్ ప్యాకర్. ఆల్ ఆఫ్ ది అబౌవ్ అనమాట. ఇవన్నీ కూడా లెటర్ బాక్స్ ప్యూన్ డ్యూటీస్ అనమాట. వాల్యూమ్ 6 పార్ట్ 3 ప్రకారము మీకు అది ఉంటుంది కదా. పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఈజ్ నార్మలీ టు బి ఎఫెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్, ఎంబాస్డ్ స్టాంప్స్, ఫ్రాంకింగ్ ఇంప్రెషన్, రెవెన్యూ స్టాంప్స్. రెవెన్యూ స్టాంప్స్ అయితే రాంగ్ అనమాట. మిగతా 3 చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 3 అనమాట. ఎంబాస్డ్ అంటే ఆల్రెడీ పోస్ట్ కార్డ్లోనే దానిలోనే విత్ ఇన్ ద పోస్ట్ కార్డే ఒక 25 పైసా, లేకపోతే మెగదూత్ కార్డుకి మామూలు కార్డుకి 50 పైసా అట్లా ఉంటుంది కదా. అలాగే ఎన్వలప్ కూడా ఇన్బిల్ట్గా ఉండేదాన్ని ఎంబాస్డ్ అనమాట. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో క్లాస్ 10లో ఇవ్వబడింది. సో ద ఆన్సర్ ఈజ్ ఏ అనమాట. డాష్ వర్క్ ఎథిక్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ వెన్ యూ ఆర్ ఎట్ వర్క్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ వితౌట్ వేస్టింగ్ టైమ్ ఆర్ గెట్టింగ్ పెయిడ్ ఫర్ డూయింగ్ వెరీ లిటిల్. ఏది ఇంపార్టెంట్ అండి? లాయల్టీ, ఆర్గనైజేషన్ స్కిల్, ప్రొడక్టివిటీ, రెస్పెక్ట్. ప్రొడక్టివిటీ అనమాట. సి ఆప్షను. ప్రొడక్టివిటీ అనేటువంటిది మనం చేసే పనికి మనకి వచ్చే జీతానికి సరిపడా చేయాలనే దాన్ని ప్రొడక్టివిటీ అంటారు. వేస్ట్ టైం చేయకుండా తక్కువ చేస్తూ ఉండకూడదు. హూ డిజైన్ ది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? పింగళ వెంకయ్య గారు. ఏ అండ్ బి కెన్ డూ ఎ వర్క్ ఇన్ 10 days and 40 days రెస్పెక్టివ్లీ. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టుగెదర్ టు కంప్లీట్ ద వర్క్? ఏ ఇండివిజువల్గా 1/10 days, 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/10, బీస్ 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/40, ఏ ప్లస్ బీస్ 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1 + 10 ప్లస్ 1/40 అవుతుంది. అది కనుక ఎల్సిఎం తీసుకుని అది చేస్తే మీకు 1/8 వస్తుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసరికి 8 అనమాట. ఇద్దరు కలిసి. విచ్ కంట్రీ హ్యాస్ అవార్డెడ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ విత్ టైటిల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డ్రాగన్ కింగ్? ఆర్డర్ ఆఫ్ డ్రాగన్ కింగ్ అని అవార్డు చేసింది ఎవరు? భూటాన్ అనమాట. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్? క్యాష్ ఆన్ డెలివరీ మ్యాక్సిమం అంతా 50,000. ద పోస్టల్ డిపార్ట్మెంట్ ఈజ్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డీజీ పోస్ట్ అనమాట. యాజ్ పర్ పిఓ గైడ్ పార్ట్ 1 క్లాస్ 1లో చెప్పబడి ఉంటుంది. ఇఫ్ ద ఆర్టికల్ ఈజ్ నాట్ ఏబుల్ టు డెలివర్ టు అడ్రస్ ఈ అండ్ నో సెండర్ అడ్రస్ ఆన్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద ఆర్టికల్ దెన్ ఇట్ విల్ బి రిడైరెక్టెడ్ టు విచ్ ఆఫీస్? అడ్రస్ ఈ కానీ సెంటర్ కానీ అడ్రస్లు తెలియకపోతే ఏం చేస్తారు? రిటర్న్ లెటర్ ఆఫీస్కి ఆర్ఎల్ఓకి పంపించేస్తారు. అలాగే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి, కొంచెం మెరకాయ తిప్పాలి. ఎనీ పర్సన్ విషింగ్ టు యూజ్ ఫ్రాంకింగ్ మెషిన్ షల్ అప్లై టు ది డాష్ కన్సర్న్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ త్రూ ఆథరైజ్డ్ డీలర్. ఏం చేయాలి? ఎనీ పర్సన్ ఫ్రాంకింగ్ మెషిన్ కనుక అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఎవరికి అప్లై చేయాలి? పోస్టల్ డివిజనల్ హెడ్కి అప్లై చేయాలన్నమాట. సార్టింగ్ ఆఫీస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ ఫంక్షనల్ యూనిట్? ఫిలాటలిక్ బ్యూరో, పోస్టల్ స్టోర్ డిపో, ఆర్ఎంఎస్, సర్కిల్ ఆఫీస్. ఏంటదండి? సార్టింగ్ ఆఫీస్ అంటే ఆటోమేటిక్గా మీకు ఆర్ఎంఎస్ అనమాట. సో దీస్ ఆర్ ది 50 క్వశ్చన్స్ ఫర్ జీడిఎస్ టు ఎంటీఎస్ అనమాట. పోస్ట్మెన్ క్వశ్చన్ పేపర్ ఇంకెవరైనా తెలిస్తే పంపించండి. ఐ విల్ ట్రై టు డూ ఏ సపరేట్ వీడియో అనమాట. థ్యాంక్ యూ అండి. డిస్క్లైమర్ వన్స్ అగైన్, ఇట్ ఈస్ నాట్ ఏ డిపార్ట్మెంటల్కి, జస్ట్ ఫర్ నాలెడ్జ్ సేక్ అనమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.